తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సమావేశం ఎంఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ యాదగిరి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సమావేశం ఎంఎన్ఆర్ గార్డెన్ లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జనరల్ సెక్రటరీ మోత్కూరు మల్లేశం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీయూజేఏసీ వైస్ చైర్మన్ అనుముల రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మోత్కూరు మల్లేశం, గంధమల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డు, ప్రతి ఒక్కరికి 10 లక్షల ప్రమాద బీమా, ఇది ఉద్యమకారుల ముఖ్యమైన అంశాలు. హైకోర్టు తీర్పు 8 వారాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఈ నెల 22తో 7 వారాల గడువు అవుతోంది. కానీ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదు. నిన్న ఉద్యమకారులను కమిటీ అని వేసి కేకే కంపెనీ వేసింది. అది ఉద్యమకారులు తిరస్కరిస్తున్నారు. పేపర్ కటింగ్స్, పేపర్లో ఉన్న పేర్లను ఎఫ్ఐఆర్ బైండోవర్ కేసు కూడా పరిగణనలోకి తీసుకొని 22న తెలంగాణ ఉద్యమకారుల సంఘాలను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పిలిపించి వారికి అనుగుణంగా కమిటీ వేసి ఆ కమిటీ 22 సంఘాల ఉద్యమకారులు చెప్పినట్లు ఉండాలని పేర్కొన్నారు. అలాగైతే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామన్నారు. కానీ ఉద్యమ సంఘాలతోని కమిటీ వేయండి, ఉద్యమకారులకు న్యాయం చేయండి, అమరుల కుటుంబాలకు న్యాయం చేయండి, జైలు పాలైన కుటుంబాలకు న్యాయం చేయండి, ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ యొక్క పేపర్లలో వాళ్ళ ఫోటోలు వచ్చినా వాళ్ళకి న్యాయం చేయండి, పేపర్లలో వాళ్ళ పేర్లు వచ్చినా వారికి న్యాయం చేయండి, ఉద్యమంలో ధర్నాలు కావచ్చు, ప్రదర్శనలు కావచ్చు, నిత్యొక్క దానాలలో కావచ్చు, వాళ్ళు పాల్గొన్నటువంటి యొక్క ఫోటోలు ఉన్నా కానీ వారికి న్యాయం చేయండి అని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఏకపక్షంగా ప్రభుత్వం ఈ రోజున ప్రకటన అధికారికంగా కాదు అనధికారికంగా ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటనని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము, వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉద్యమ సంఘాలతోని ఉద్యమ కమిటీలు ఉన్నారు కానీ ఉద్యమకారులతోని ఉద్యమ కమిటీలు ఉంటే మేము సహించమని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున అమరవీరులకు ఏదైతే అమరవీరులు మరియు 369 మంది 69వ సంవత్సరంలో మరి బలిదేశులు 200 మంది ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళందరికీ మేము అందరికీ అన్ని తరఫున మరి నివాళులు అర్పిస్తూ మనం ముగిస్తామని పక్కనే ఇంకా భారత ఇంద్రారెడ్డి గారి యొక్క కుటుంబం ఉన్నది, వారికి కూడా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇలాంటి పోరాటాల గడ్డ ఇది, చరిత్ర కలిగిన గడ్డ ఇది, పోరాటం చేసినటువంటి యొక్క ప్రాంతం ఇది, మిల్లి లలితక్క లాంటి వాళ్ళు ఇక్కడ పోరాటంలో ఉరిగినటువంటి యొక్క ప్రాంతం ఇది. మిల్లి లలితక్క కర్ణాకర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు కాక ఈ ప్రాంతంలో సుమారుగా 17 మంది ఉద్యమ వీరులని గుండాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు మరి బలి చేసుకున్నటువంటి యొక్క ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి అటువంటి ఉద్యమ నాయకులకు మేము ఈ సందర్భంగా డిగ్రీ చేస్తున్న ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మనందరం కూడా ఇప్పుడు వెంటనే ప్రభాస్థలి ఏదైతే ఎంఎన్ఆర్ గార్డెన్లో మన యొక్క పెద్దలు వస్తారు, మనందరం కూడా కూర్చొని మన యొక్క భవిష్యత్ కార్యాచరణ గురించి, మనం చేసిన కార్యక్రమాల గురించి, మన రాష్ట్ర కమిటీ నిర్మాణం గురించి, అన్ని విషయాల గురించి కూడా మన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశాలను భువనగిరి పట్టణంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ భువనగిరి పట్టణంలో ఒక చరిత్ర కలిగినటువంటి యొక్క ప్రాంతం, పోరాట పటిమ కలిగినటువంటి యొక్క ప్రాంతం, త్యాగాలు చేసినటువంటి యొక్క ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఈ యొక్క టీయూజేఏసీ రాష్ట్ర సమావేశాలను మనం జరుపుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఉద్యమకారుల యొక్క ఊసెత్తలేదు, వాళ్ళ యొక్క పేరెత్తలేదు, మా గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ఎన్నికలకు పోయేటువంటి ఒక కార్యక్రమం మొదలవుతుంది. మీరు చెప్పినటువంటి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ప్రతి మంచి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వమని మేము చెప్తా ఉన్నాం. ఏదైతే 25,000 పెన్షన్ ఇస్తామన్నారో అది ఇవ్వమని చెప్తా ఉన్నాం. అమరులకు 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారో అది చేయాలని చెప్తా ఉన్నాం.
25 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. ఇట్లాంటి న్యాయమైనటువంటి ఒక డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లకు ప్రభుత్వము ఒక కమిటీ చేస్తామని చెప్తా ఉన్నది. ఆ కమిటీ కూడా పూర్తిగా కాంగ్రెస్ యొక్క కార్యకర్తలతోని కాంగ్రెస్ యొక్క నాయకులతో మాత్రమే వేయబోతున్నట్టుగా మాకు సమాచారం అందింది. మేమేమంటున్నామంటే ఉద్యమ సంఘాలతో నిమిత్తం లేకుండా, ఉద్యమకారులతో నిమిత్తం లేకుండా మీరు కేవలం మీ కార్యకర్తలతోనే మీరు ఆ కమిటీని నింపుకుంటే, మేము మొన్న 2023 ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలలో మేము ఉద్యమకారులు పనిచేసినాం, పార్లమెంట్ ఎన్నికలలో పనిచేసినాం, జడ్పీటీసీ ఎంపీ మన యొక్క సర్పంచ్ ఎన్నికలలో మేము పనిచేసినాం, మున్సిపల్ ఎన్నికలలో పనిచేసినాం. డిమాండ్ ఏం కోరుకుంటారు? ఆ డిమాండ్లు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వేస్తామన్నట్టు కమిటీ ఉద్యమకార సంఘాలతో వెయ్యాలి, 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలి, 25,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలి, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సుల్తాన్ సార్ ఆధ్వర్యంలో టీయూజేఎస్ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏ జెండా ప్రకారంగా అయితే హైకోర్టులో మొన్న ఇచ్చినటువంటి 8 వారాల్లో మీ యొక్క కమిటీ ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ కోరింది. ఇంతవరకు కమిటీ ఈ యొక్క 23 తారీఖు వస్తే 8 వారాలు కూడా గడువు అయిపోతుంది, కమిటీ వేయలేదు. నిన్న జరిగినటువంటి ప్రాంతంలో 5 తోటి కమిటీ ఏర్పాటు చేసిరు. అది కె రావు వారి ఆధ్వర్యంలో దాని చైర్మన్ ఉండడం వల్ల ప్రొఫెసర్ కోదండరామారావు, రాముల్ నాయక్, పొన్నం ప్రభాకర్, అవరేకు మన అద్దంకి దయాకర్ గారు ఈ 5 స్తంభాలనే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని నిర్ణయించారు. కాబట్టి ఇది సరి అయినది కాదని నేను మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు 22 సంఘాలు ఏర్పడ్డాయి. అందులో 18 సంఘాలు కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. కానీ 18 సంఘాల అధ్యక్షులను ఖచ్చితంగా ఈ యొక్క కమిటీలో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకోవాలని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన పార్టీకి మాకు ఇచ్చినటువంటి అమలు చేసిన హామీలు ఏదైతే ఇచ్చిందో 250 గజాల ఇళ్ల స్థలాలు, 25,000 రూపాయల పెంచిని, మాకు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు కావాలని, ఆ గుర్తింపు కార్డులకు ఎంత ఎక్స్పెండ్ అవుతారని ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పి కూడా ఏడేసిన గొంగడి అక్కడనే ఉన్నది, దాన్ని చెదలబెట్టేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల చైర్మన్ల అందరినీ ఏకతాటిగా తీసుకొని మళ్ళీ ఈ 5 కలిసి ఈ యొక్క కోర్ కమిటీ సమావేశము మీరు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు న్యాయం చేస్తారని మనం చేస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.